హాయ్ గైస్, నేను మీ అనుష ముద్రాజ్. చామంతి మొక్కలకు నేను వేసే చిన్న చిన్న టిప్స్ 4 టిప్స్ చెప్తాను. అవి ఫాలో కాండి. నేనైతే మనం వాడకుండా పడేసే టాబ్లెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని చెట్లకైతే వేస్తాను. అవి వేసే ముందు కొన్ని వాటర్ పోసి ఆ టాబ్లెట్స్ ఆ చెట్టు కాడ వేయాలి. కింద ఏ టాబ్లెట్స్ అయినా పర్వాలేదు, ఏ టాబ్లెట్ అయినా వేయచ్చు. వాటిని వేస్తే ఏ కాలంలోనైనా పువ్వులు పూస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, నేను యూరియా కూడా వేస్తాను. అవి కూడా వేసుకున్నా పర్వాలేదు. యూరియా వేస్తే మొక్క అనేది మంచిగా పొడవుగా పెరుగుతుంది. చెప్పడమే మర్చిపోయాను, అది మాత్రం కంపల్సరీ వేయండి. చెట్టు మాత్రం మంచిగా పొడవుగా పెరుగుతుంది, వెడల్పు కూడా అవుతుంది. పువ్వులు చాలా బాగా పూస్తాయి. మొక్కకు టాబ్లెట్ వేసినప్పుడు నీళ్ళు అయితే పోయాలి ఫ్రెండ్స్. అలా పోస్తే మొక్కకు టాబ్లెట్ అనేది కరుగుతుంది కదా, అది లోపలికి ఇగ్గుకుంటుంది. వేర్లు మంచిగా ఇగ్గుకున్నప్పుడు మంచిగా కొద్ది రోజులకి పువ్వులు కూడా పూస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం, మనం పువ్వులు తెంపినప్పుడు కాడలు ఉంటాయి. ఆ పువ్వుకి తెంపిన తర్వాత అది కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్నప్పుడు మంచి చెట్టు అనేది గుబురుగా వస్తుంది. చాలా పువ్వులు పూస్తాయి. అలా ప్రతి కొమ్మ కత్తిరించాలి. అలా కత్తిరించుకున్న తర్వాత ఎరువుగా పేడ నీళ్ళు, లేకపోతే వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా, మనం ఇంట్లో వాడే అంటే ఎల్లిగడ్డలు ఇట్లా తీసుకున్నప్పుడు ఆ వెల్లుల్లి పొట్టు మిక్సీలో పట్టి ఆ రసాన్ని చెట్టుకు పోయాలి. కడిగిన నీళ్ళు కూడా పోయచ్చు, అదైనా చెట్టుకి మంచిదే. మీరు టీ పౌడర్ కూడా వేయచ్చు. టీ పౌడర్ అని అనుకుంటున్నారా? చాయ్ పెట్టుకున్న తర్వాత వేస్ట్గా పడేస్తాం కదా, చాపత్తా కూడా కొన్ని నీళ్ళు పోసి చెట్టుకు పోసారనుకో అది కూడా మంచిది. మరి ఇంకొకటి ఏంటంటే, మనం ఫ్రూట్స్ దీని తొక్క ఉంటుంది కదా, తొక్కలు అన్నీ మిక్సీ పట్టి ఆ చెట్టుకు పోస్తే చెట్టు అనేది పీల్చుకొని దానికి హెల్దీ ఫుడ్ లాగా ఉంటుంది కదా, అది ఎక్కువ పువ్వులు అనేది పూస్తుంది. ఎక్కువనైతే చలికాలంలోనే చామంతి పువ్వులు అయితే మనకు దొరుకుతాయి. కానీ ఇలా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారనుకో, మీరు ఏ కాలంలోనైనా పువ్వులు పూస్తాయి. చామంతి మొక్కలకైతే ఎండ అనేది అయితే తాకాలి. ప్రస్తుతం ఎండ తాకకపోతే చామంతి చెట్లు ఇక పువ్వులే పూయవు. ఎండ మాత్రం కంపల్సరీ అయితే తాకాలి దానికి. నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను. అందుకే మా చామంతి మొక్కలు చాలా బాగా పువ్వులు పూస్తాయి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటిదంటే, చామంతి చెట్లకు మొగ్గలు ఎక్కువగా ఉన్నప్పుడే ఆ చామంతి మొక్కలకు నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలి. సాయంత్రం పూట పోసుకోవాలి. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడే పోస్తారు. అలా కాదు, సాయంత్రం పూట మాత్రమే పోయండి. మీ చామంతి మొక్కలు బాగా పువ్వులైతే పూస్తాయి. చామంతి పూలు ఇంకో రకమైనవి ఇవి చూడండి, ఇవి ఎంత బాగున్నాయో. నా ఛానల్ కనుక మీకు నచ్చితే ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.